యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి మరి తుఫాన్ ప్రభావం వల్ల పాపం జనాలు చాలామంది ఇబ్బంది పడ్డారు. అయినా సరే కూడా ఆ గణనాయకుడికి వినాయకుడికి ఎక్కడ తక్కువ లేకోకుండా అందరూ తమ శక్తి కొలది ధూపదీపం నైవేద్యాలు సమర్పించుకున్నారు. ఆ తరుణంలోనే మా ఇంట్లో కూడా ఆ వినాయకుడిని చూడండి ఎంత అందంగా కూడా డెకరేషన్ చేశామో. సింపుల్గా మనం మన ఇంట్లోనే ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. పెద్దగా ఖర్చు ఏమీ కాదు. చూడండి ఎంత బాగుందో. మన ఇంట్లోనివే అన్నీ కూడా. మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాగే ఆ డెకరేషన్ అది ఆ కటనే మొత్తం 300 రూపీస్, అంటే 300 రూపాయలే. మా అమ్మాయి ఈ వినాయకుని అంటే మట్టి ప్రతిమను మా అమ్మాయి తయారు చేసింది. చూడండి ఎంత బాగుందో. మరి కాలుష్యాన్ని నివారించాలంటే పాస్ట్రా పాలిస్ని మనం వినియోగించుకోకుండా ఇలా మట్టి ప్రమిదనే మనం చేసుకుంటే ఆ వాటర్లో కూడా మనకి చేంజ్ వస్తుంది. తద్వారా అనారోగ్యానికి పాల్పడతాం మనం. కాబట్టి అందరూ కూడా మరి పాస్ట్రా పాలిస్ని నివారిద్దాం, మట్టి ప్రమిదను పూజిద్దాం. జై బోలో గణేష్ మహారాజ్ की जय.